హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే చేపల ఫ్రై. ఈ చేపలు పైలేట్లు అండి. చాలా బాగుంటాయి, చాలా రుచి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి ముక్క కూడా చాలా గట్టిగా, చాలా బాగుంది. అసలుకి మంచిగా నీట్గా కొట్టించాడు. చూసారా, చూసి కొబ్బరి ముక్కలు ఉన్నట్టుండి చేప ముక్కలు అయితే. వీటిని నేనైతే ఇక్కడ కిలో తీసుకున్నాను. చేపలు కిలో కొట్టించాడు నీట్గా. ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా ఉప్పు కళ్ళుప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇవి కూరకు కదండి, చేపల ఫ్రై. ఇక్కడ మనం ఒక గిన్నె తీసుకొని ఒక 2 టీ స్పూన్ల కారం, ఇక్కడ 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, 1.5 టీ స్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయ ముక్క పిండుకోవాలి. ఒక ముక్క పిండాను నేను. ఆయిల్ పోసుకోవాలి, ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇది కలిసినాక ఒక అల్లం చిన్నులపాయ పేస్టు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ తోటి వేస్తున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. 2 టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి 2 టీ స్పూన్లు వేసుకొని ఇదంతా మంచిగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని కలుపుకున్నాక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఈ చేపలకు మంచిగా పట్టియాలి. అప్పుడే చేప ముక్కకి ఈ మసాలాలు, ఉప్పు, కారాలు ఇవన్నీ పట్టినప్పుడు మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. ఈ విధంగా పూసుకోవాలి. ఈ విధంగా మంచిగా పుయ్యాలి. ఇదిగో చూసారు నా చేతిలో ఇట్లాగ పుయ్యాలి. ముక్కలకి అన్నిటికీ ఈ విధంగా పూసుకోవాలి. చూసారా, ఇట్లా పూసి మొత్తం మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూసారా ముక్క ఎంత బాగా వచ్చిందో. నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని పెనుగు లాంటిది ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముక్కలు తీసి ఆయిల్ వేసుకున్నాం. పెనుగులు ఎన్ని పడతాయో అన్ని ముక్కలు వేసుకొని మంచిగా మంట లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా పెట్టామనుకో తొందరగా ఈ మసాలాలు ఇవన్నీ మాడిపోతాయి, చేప అనేది యాగదు. కానీ వేసినాక అమ్మటే తిరగదిప్పకూడదు, ఒక 2 నిమిషాలు ఉంచాలి. అప్పుడే మనకి ఈ మసాలాలు అనేది ఊడిపోకుండా బాగా ముక్కకు పట్టిద్ది. ఈ విధంగా మనం పెట్టిన మసాలా పెట్టినట్లే ఉంటుంది. ఇవన్నీ ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి. ఈ పైలేట్లు చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ చేపలు ఎప్పుడు తెచ్చినా రవ్వ బొచ్చే తెచ్చాం, కానీ ఈ పైలేట్లు అనేది ఫస్ట్ టైం తీసుకురావటం ఇక్కడ. ఎప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. జిలేబీలు, ఈ పైలేట్లు ఊరికాడైతే బాగుంటాయి. ఇక్కడైతే ఫస్ట్ టైం మేము తీసుకోవటం. ఇక మనకు చూసారా చేప ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయినాయి. మనం పెట్టిన మసాలా కూడా ఊడిపోకుండా అట్లానే ఉంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. మనం వేరే ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ముక్కలు కూడా ఈ విధంగానే మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనకు ముక్కలన్నీ ఫ్రై అయినాయండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. చూసారా ఎంత బాగున్నాయో, మంచి టేస్ట్ ఉంటాయి. ఈరోజు సండే కాబట్టి మీరు కూడా చికెనా, చేపల, మటనా ఏదైనా మాకు కామెంట్లో పెట్టండి. చేపల ఫ్రై ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముళ్ళు కూడా ఉండవు ఈ పైలేట్లో, ఒకటే ముళ్ళు ఉంటుంది. చాలా బాగుండయి. ఉల్లిగడ్డ నిమ్మకాయతోటి కనుక తిన్నామంటే చాలా రుచి ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేపలు ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.